ఎవరైతే ప్రభుత్వం ఉందో రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ప్రజలే రాజ్యాంగాన్ని కాపాడాలి. రాజ్యాంగాన్ని కాపాడడంలో ఎప్పుడు కూడా జ్ఞానవంతులైనటువంటి వ్యక్తులు ముందుకు వస్తారు. వాళ్ళు రాజ్యాంగాన్ని కాపాడుకుని అట్ట పోరాటం చేస్తారు. పంజాబీ రైతులు ఏం చేశారు? రాజ్యాంగ ఉల్లంఘన ప్రకారమే ఇచ్చిన తీర్పు కాబట్టి పోరాటం చేసిరా లేదా? ఎన్ఆర్సీ ఎప్పుడు ఇది రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పి పోరాటం చేసిరా లేదా? మరి అప్పుడు ఆ పోరాటం చేసే వాళ్ళందరికీ మద్దతు ఇచ్చిరే. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గం మేధావులు కూడా మద్దతు ఇచ్చిరే. ఎన్ఆర్సీ అనేది రాజ్యాంగ వ్యతిరేకమనరే, రైతు నల్ల చట్టాలు రాజ్యాంగ వ్యతిరేకమనరే. మరి ఇలా రాజ్యాంగ వ్యతిరేకంగా వచ్చినటువంటి ఏబిసిడి వర్గీకరణ మరి ఏ ఒక్క మాదిగ మేధావి నోట్ తెలిసింది రాజ్యాంగ వ్యతిరేకమని అనట్లేదే. కొంతమంది అంటారు గాలి వినోద్ కుమార్ ప్రొఫెసర్. అవునండి, అలాంటి వాళ్ళకి సల్యూట్ చేస్తాం. నేను మళ్ళీ చెప్తున్నా, మాదిగ సామాజిక వర్గం యొక్క ఎదుగుదలని ఓర్చుకోనంత దుర్మార్గుని కాదు నేను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా దళితులలో ఎవరికి అన్యాయం జరిగినా మాట్లాడతా. కానీ నాకు ఆ ప్లాట్ఫామ్ దొరకలేదంటున్నా. రాజ్యాంగ వ్యతిరేకంగా వచ్చినటువంటి ఏబిసిడి వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళు మాలలే కనిపించారు. రాజ్యాంగాన్ని కాపాడడం కోసం రాజ్యాంగబద్ధం నేను చెప్తున్నా. ఏబిసిడి వర్గీకరణకు నేను వ్యతిరేకం కాదు. మన వ్యూయర్స్ కు తెలవాలా, మిగతా వాళ్ళకి తెలవాలా. అది రాజ్యాంగబద్ధంగా జరగాలని చెప్తున్నా. ఆర్టికల్ 341 ఏం చెప్తున్నది? దాని ప్రకారం జరగాల. 341 ఉల్లంఘిస్తున్నారు వీళ్ళు. ఇలా ఈ ఒక్కదానికి ఒక్కొక్క పేజీ చింపుకుంటూ పోయిన తర్వాత రాజ్యాంగం ఏముంటది? అంతకుముందు ఏం చేశారు? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో 24 గంటల్లో జైల్లో వేయాలని చెప్పేసి ఆ తీర్పు కోర్టులో పెట్టాలి. దానికి 41 సిఆర్పిఎస్ నోటీస్ ఇస్తున్నారు. 41 సిఆర్పిఎస్ నోటీసు. దీనికి సంబంధించిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది ఒక ప్రత్యేకమైన చట్టం. ఆ మధ్య ఏం చేసింది బీజేపీ గవర్నమెంట్? తొలుతల ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ప్రభుత్వ ఉద్యోగులకు మినహాయింపు అన్నది. అంటే ప్రభుత్వం ఉద్యోగులు కొడితే వాళ్ళకు అట్రాసిటీ కేసు వర్తించదు. అప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద మొత్తంలో ఉద్యమాలు చేసినామే. వాళ్ళు ఏం చేస్తారు? అప్పుడు కలిసేవారు కదా. ఇప్పుడు ఎందుకు మీ మాలమాదిగల మధ్య ఈ అంటరానితనం అనుభవించిన రెండు కులాలకు ఇన్ని కొట్లాటలు ఎందుకు వస్తున్నాయి అంటున్నా నేను. ఇక కొట్లాట ఏం లేదు. మందకృష్ణ ఇప్పుడు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మిమ్మల్ని తిడుతురు, మీరు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని తిడుతురు. వాళ్ళు తిట్టడం కాదు, మేము తిట్టడం కాదు, నడుస్తుంది కదా. మందకృష్ణ అన్న చెప్తా, సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. మాలలు ఎవరైనా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిరా? అరే చెప్పింది వినాలి. సుప్రీంకోర్టు తీర్పు వచ్చినప్పుడు మాలలు ఎవరు బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయాలి. వాళ్ళు సంబరాలు చేసుకున్నారు. అది పంజాబీ హర్యానా పోరాట ఫలితంగా సంక్రమించింది. ఈయన ఎఫెక్ట్ ఉంటే కొంచెం ఉండొచ్చు, కానీ పూర్తి స్థాయిలో మాత్రం వాళ్ళు చేసిన ఉద్యమం ఈయన చేసిన వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేకుండా జరిగినటువంటి వ్యవహారం అది. అక్కడ ప్రజల మేరకు ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే, ఒకవేళ రాష్ట్రాలే వాళ్ళ చేతులకు అధికారం ఇస్తే, కేంద్ర ప్రభుత్వం కాక, ఇప్పుడు ఎవరైతే రాజకీయాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో ఉన్నారో వాళ్ళకు మాత్రమే చెందేలా చేస్తుంది. మరి ఇప్పుడు మాదిగలే ఈ దేశంలో మాలలు మాత్రమే ఇద్దరు మాత్రమే ప్రజల్ని మన రాజకీయ నాయకులు ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితిలో ఉంటే, మరి దక్కల పరిస్థితి ఏంది? రెల్లోల పరిస్థితి ఏంది? చిందుల పరిస్థితి ఏంది? మాలమాశిష్టుల పరిస్థితి ఏంది? గుర్రప్పమల పరిస్థితి ఏంది? వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళకి ఎవరికి చాలా దీంతో కదా సమన్యాయం జరుగుతుంది. ఏబిసిడి వర్గీకరణ జరిగితే ఈ ఉపకులాలు ఇప్పుడు మాలోళ్ళు అన్ని జాబ్లు కొడుతురు, అన్ని రంగాలు ఆళ్ళెవరు. ఈ వర్గీకరణ జరగడం తోటి ఉపకులాలు మాదిగతో పాటు మిగతా ఉపకులాలు అన్ని లాభపడతాయి అనేది మందకృష్ణ మాదిగ చాలా ఓపెన్ గా చెప్తున్నాడు కదా. నేను చెప్తా, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఏబిసిడి వర్గీకరణ జరిగింది. రెల్లి మాదిగ, మాదిగ ఉపకులాలు, మాల ఉపకులాలు, ఆది ఆంధ్ర తెలంగాణలో ఉన్నదా? లేరు. మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నది. రెల్లి కూడా తెలంగాణలో చాలా తక్కువ, అది కూడా ఆంధ్రాలోనే ఉన్నది. ఇప్పుడు ఈ నలుగురు కూడా ఒక టీచర్ల కోసం నోటిఫికేషన్ వేసిండు అనుకో, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 1000 పోస్టులు వేసిండు. రిజర్వేషన్ ప్రకారం ఎన్ని వస్తాయి? 15% అంటే 150 వస్తాయి. ఇంకా బీసీలకు 27% కాబట్టి వాళ్ళకి 270 పోతాయి. ఈ సందర్భంలో బీసీలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తు చేసుకోవాలి. వీళ్ళు ఏమనుకుంటారు పాపం, బీసీలకు తెలియక ఎప్పుడు అంబేద్కర్ వాళ్ళకి రాసిందని చెప్పి. గౌరవ ముఖ్యమంత్రి గారు 1000 పోస్టులు వేస్తే 270 బీసీ రిజర్వేషన్ల పొందేది బీసీలు. 150 వచ్చేది ఎవరికి? ఎస్సీలకు. ఈ ఎస్సీలల్లో ఏబిసిడి రెల్లిల ఎడ్యుకేషన్ లేదు, మాదిగల ఎడ్యుకేషన్ ఉన్నది, మాదిగ ఉపకులాల చాలా తక్కువ ఎడ్యుకేషన్ ఉంది, మాలల ఎడ్యుకేషన్ ఉంది, మాల ఉపకులాల్లో కూడా కొంచెం తక్కువ ఎడ్యుకేషన్ ఉంది. ఆది ఆంధ్ర. ఇప్పుడు టీచర్ కావాలంటే కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంది? బీఈడి కావాలి. ఇప్పుడు ఈ రెల్లిల 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, మాదిగల బీఈడి చేసిన వాళ్ళు ఉన్నారు, మాదిగ ఉపకులాలలో 5వ తరగతి 6వ తరగతి చదువుకున్న ఉన్నారు, మాలల బీఈడి పాస్ అయిన ఉన్నారు, మాల ఉపకులాలలో 10th క్లాస్ ఇంకో 5 ఉన్నారు. ఆది ఆంధ్ర అయితే లేనే లేదు.
ఇప్పుడు ఈ నలుగురిట్లల్లా బీఈడి పాస్ అయిన వాళ్ళకి ఉద్యోగం వస్తుందా ఏబిసిడి వర్గీకరణ జరిగితే? అరే నువ్వు 5వ తరగతి దాని చదువు చదివితే వస్తుంది. మరి అప్పుడు విద్య యొక్క ఆవశ్యకత పెంచుకున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇప్పుడు మాలలు మాదిగలు ఇద్దరు కూడా విద్యను అందుకొని చదువుకొని గొప్పలేరు కాబట్టి వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఏమంటాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు? మీరు పే బ్యాక్ టు సొసైటీ చేయండి. మీ డబ్బుని, మీ జ్ఞానాన్ని, మీ టైంని ఇగో ఈ కింది స్థాయిలో బతుకుతున్నటువంటి మీ జాతరకు కేటాయించి వాళ్ళని విద్య వైపు తీసుకురమ్మని అంటున్నాడు. ఏబిసిడి వర్గీకరణ జరిగితే 5వ తరగతి పాస్ అయినాడు కదా, నీ కోట నీకు వచ్చింది కాబట్టి 5వ తరగతి పాస్ అయితే నువ్వు టీచర్ జాబ్ చేయమని చెప్పి గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుందా? బీఈడి చదువు అంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఏబిసిడి వర్గీకరణ జరిగినంత మాత్రాన మాదిగలు లాభపడతారు, మాదిగ ఉపకులాలు లాభపడతారు, మాలలు నష్టపోతారు అనే మాట అబద్ధం. చదువుకున్న వాళ్ళు లాభపడతారు. మరి ఈ మాదిగ నాయకులలో కొద్దో గొప్ప ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తప్ప చదువుకోమని చెప్పిన నాయకుడు కనబడతారు మీకు ఎక్కడైనా? అసలు డప్పులు కొట్టేది మనకు అవసరమా? అక్కడక్కడ విశారదన్ మహారాజ్ చెప్తారు చెప్పులు కుట్టుడు బంద్ చేయరు, మీరు డప్పులు కుట్టుడు బంద్ చేయరు. కదిరి కృష్ణ గారు చెప్తారు చెప్పులు తయారు చేసింది స్పష్టంగా ఈ భారతదేశంలో మాదిగలే. కానీ పారాగన్ ఎవరి చేతిలో ఉంది? బాటా ఎవరి చేతిలో ఉంది? ఆ కర్మగారాలలో కూలి వాళ్ళుగా పనిచేస్తున్నారు కదా వీళ్ళు. మరి వీళ్ళని ఆ కూలీలని యజమానులుగా చేయాల్సిన బాధ్యత తీసుకోవాలి కదా మందకృష్ణ.